ఊరుకోండి, మీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాను? మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మా. పెద్ద అయిన తర్వాత నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అవునా? నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. నేను నిన్ను మహారాణిలో కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. ఇంత ఆలస్యమైంది, పెద్దోడు ఇంకా ఫోన్ చేయలేదంటే. నాన్న ఏంటమ్మా ఏంటి? ఏం లేదురా, ఆలస్యం అయిపోయింది. తిన్నావా? అది కాదు నాన్న, ఎప్పుడో తిన్నాక తిన్నావా లేదా చెప్పరా? నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. విమానంలో తిప్పుతానమ్మా. ఆగలేస్తుంది, అన్నం పెట్టి నాకు. పెడతాను రా, దగ్గు బాగా ఎక్కువ అవుతుంది నాన్న. కాస్త మందులు మారిస్తే కొంచెం కుదిరి పడతారా? ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెల ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. నేను నిన్ను మహారాణిలో కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అయితే రేపు పొద్దున్న చూడలేక ముందు నాకు అన్నం పెట్టి ఆగలేదు. సరే సరే. ఇటు తిరిగి నాన్న, పర్లేదు పర్లేదు. అయ్యో, నేను కావాలని చేయలేదు నాన్న. దగ్గు నాన్న కొంచెం తినరా ఒరే. ఇంటర్వ్యూ ఏంట్రా? ఏంట్రా అలా చూస్తావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటర్వ్యూలో క్యూలో నుంచి ఆన్సర్ చెప్పినప్పుడు ఫోన్ చేస్తావేంటి? లేకపోతే చచ్చిపోతానా? అక్కడికి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కూర్చుంటే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం చదివాని అడగట్లేదమ్మా. నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నావు. చదివించడం చేత కానప్పుడు పిల్లల్ని కలగకూడదు. నా పిల్లలు నా ఇష్టం, నన్ను అరుస్తారు, కొడతారు, తిడతారు, అన్నం పడేసుకుంటారు. నీకెందుకు మంచిగా? ఏదో ఒక రోజు చూడు, నా కాళ్ళు పట్టుకొని మరి నీ కొడుకుల కోసం డబ్బులు అడిగాను. అంత అవసరం రాదులే తల్లి. నా బతుకు నేను బతుకుతా, నా పిల్లలు నేను పెంచుకుంటాను. వెళ్ళాం మరి నువ్వు మారం. నాకు 2000 కావాలమ్మా అర్జెంటుగా. మందులు తెచ్చుకున్నాను నాన్న. మందులు తెచ్చుకోవడం ఏందమ్మా, పోయిపోయి నీలాంటి దాన్ని కడుపులు పుట్టాను చూడు, నిజంగా బాధపడాల్సి వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు కొత్త మందులు వేసుకొని ఓ పెద్ద పీకేసిన పనులే ఉన్నాయి. కనీసం డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్లలో పుట్టినా కూడా బాగుండేది. రేపు నుంచి గుడికెళ్ళి నీలాంటి దాన్ని కడుపులో పుట్టకూడదని మొక్కుకుంటామా. ఈ అమ్మ ఎలాంటిదంటే అందరు గొప్పగా చెప్పుకుంటారు, కానీ నన్ను ఎవరిని అడిగితే నాకు అసలు అమ్మ లేదని చెప్పుకుంటారు. నేను బానే ఉన్నాను కానీ ఎందుకు వచ్చావు చెప్పు. చిన్న అవసరం పడి 2000 చదువుతావా? ఏదో ఒక రోజు డబ్బులు అడగడానికి నా కాళ్ళ దగ్గరకు వస్తావని. సరే, నీ కాళ్ళే పట్టుకుంటా. కాళ్ళ మీద పడాలని చెప్పేసి నేను అనలేదు వదినా. నీ ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా చూసుకోని చెప్పేసి. నాకేం కాదు వదినా, నాకేం కాదు. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. అమ్మా తిన్నాడా? లెక్క పెట్టలేదు కానీ అమ్మ బంగారు. సరే అమ్మా, సాయంత్రం వచ్చేస్తా. ఈ రోజు నిన్ను ఒక పెద్ద 5 స్టార్ హోటల్ కి తీసుకెళ్తాను. డబ్బులు ఏంటో చేసేది? మీ అమ్మ మా కాళ్ళ మీద పడి డబ్బులు తీసుకొని వస్తే నీ అమ్మాయి కోసం తగలేస్తున్నావా? కొంచెం బుద్ధుందా నీకు? బాధపడరా మీరు? బాధపడరు. ఆవిడ మాట్లాడుతున్నంత నిజమేనా? జస్ట్ ఏదో. ఇంకా లవ్వు లేదు, గివ్వు లేదు, మన మధ్య ఏది లేదు. గుడ్ బై. సత్య సత్య అమ్మా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరి దగ్గర నుంచి తెస్తే ఏంటన్న?
మరి డబ్బులు ఎవరు అడిగించింది తెలుసా? పక్కింటి డబ్బులు అడిగించింది. కాదు నాన్న, మీరిద్దరు అంత అవస్థ పడుతున్నారు. చాలమ్మా, చాలు చాలు, నీకు దండం పెడతాము. ఇంకొకసారి మేము సంతోషంగా ఉంటాను, నువ్వేం చెయ్యొద్దమ్మా, నీకు దండం పెడతాము. మేము చాలా హ్యాపీగా ఉండాలంటాం కదా, నీ ముఖం మాకు చూపించకమ్మా ప్లీజ్. ఉండగా నొప్పిగా ఉందండి. అమ్మా నాన్న, తలుపు తీయండి రా, నొప్పి వస్తుందిరా. నువ్వు కొనుక్కున్నావుగా కొత్త మందులు, ఆ మందులు వేసుకో, అవే తగ్గిద్దులే పో. మాట్లాడలేకపోతున్నాను నాన్న, నిజంగా నొప్పి వచ్చేస్తుందిరా. నాన్న పెద్దరా, తమ్ముడు ఏందయ్యా కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, ఆ నీళ్ళు తీసుకురాపో. ప్రతిసారి ఇది ఒకటి. లే చాలు లే లే లే, వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసామనుకుంటారు. లేకమ్మా, చేసింది వాళ్ళు. అమ్మా 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 అమ్మా. దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. పిన్ని పిన్ని, ఆ అమ్మకి ఏమైంది పిన్ని? ఇప్పుడు అమ్మ పిలుస్తున్నారా? ఒక్కనాడు తప్పలేదు, అమ్మని పిలిచి చచ్చారా? ప్రాణం కదయ్యా. అమ్మా కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తున్నా. అమ్మా పెద్ద అయిన తర్వాత నిన్ను విమానంలో తిప్పుతానమ్మా. అమ్మా విమానంలో తిప్పుతాలే అమ్మా. మా చిన్నోడు గాలి తిరుగుతాడు, వాడేదో దేనికి పనికిరాడు అన్నావు కదమ్మా, నీకోసం గాజులు తెచ్చమ్మా. నీ పసివాణమ్మ. That was truly emotional.